విల్లాన్ని మీరు పట్టుకోలేరు మేడం. అతను మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. గౌతమి ఎక్కడుందో తెలిసిపోయింది సార్. ఎక్కడుందో నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయి పేరేంటి బావా? ఒకే ఒక్క ఫోన్ కాల్ రా, ₹1 కోటి వస్తాయిరా. ఇది వరకు నువ్వు చూసిన ఇంద్రా వేరు, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఇంద్రా వేరు. ఆమెకి ఫోన్ చేసి విగ్రహం గురించి చెప్తే నాకేదైనా హెల్ప్ చేయొచ్చు. మేడం, కొరియర్ మేడం. థ్యాంక్ యూ మేడం. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను గౌతమి. నీకు ఇష్టం అయితే ఆ తాయెత్తుని నువ్వు కట్టుకొని నాకు కనిపించు గౌతమి. గౌతమిని కృష్ణ ప్రేమించలేదు. ఒక ఆడపిల్లగా నువ్వు కృష్ణని ఇష్టపడి ఉండొచ్చు, కాని సాటి ఆడపిల్లగా నీ మంచి కోరి చెప్తున్నాను. కృష్ణ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు, మనీ కోసం ప్రేమిస్తున్నాడు. ఇషిక చెప్పింది నిజమే కృష్ణ. నువ్వు నిజంగా స్వార్థపరుడివి, అవకాశవాదివి. నాతో ప్రేమ, ఇషికతో పెళ్లి. ఇంకెలా అర్థం చేసుకోవాలి నిన్ను? ఇంకేం అనుకోవాలి?
ఇషిక మేయర్ కూతురా? అందుకేనా, ఆ డబ్బు కోసమేనా కృష్ణ ఇష్కం చేసుకుంటున్నాడు? మరి కృష్ణ లాంటి మోసగాన్ని, డబ్బు మనిషిని ఇషికెందుకు పెళ్లి చేసుకుంటుంది? నాకు కృష్ణ అంటే ప్రాణం. నేను కృష్ణని ప్రేమిస్తున్నా. కృష్ణను గుడ్డిగా ప్రేమించి ఆ ప్రేమని వదులుకోలేక ఈ పెళ్లి చేసుకుంటుందా? ఏదేమైనా వాళ్ళ పెళ్లికి నేనట్టు కాకూడదు. ఎవరికైతే దూరంగా ఉండాలనుకుంటున్నాను, మళ్ళీ వాళ్ళకి దగ్గర కాకూడదు. విగ్రహం గురించి కృష్ణకు అత్తగారైన మేయర్కి చెప్పకూడదు. చెప్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కృష్ణ ఉంటే అతని మొహం నేను చూడలేను. వద్దు, మేయర్కి చెప్పకూడదు. చెప్పను. మేయర్ కాకుండా ఇంకెవరున్నారు? ఇంకెవరికి విగ్రహం అప్పగించాలి? అవును, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు? డైరెక్ట్ గా సీఎం గారికి చెప్తాను. ఏయ్, డోరు తీస్తావా లేదా? తీయకపోతే చంపేస్తాను. మర్యాదగా విగ్రహాన్నివ్వో. తీయి. నా విగ్రహం ఎక్కడా? ఏయ్, తలుపు తీయవే. వెళ్ళిపోయాడా? గౌతమి, విగ్రహం ఎక్కడా? ఇవ్వు. ఇవ్వవే. ఏయ్, ఏయ్, ఆగవే. ఏయ్.
ఏయ్! 5 సెకండ్లలో విగ్రహం నా చేతిలో ఉండాలి, లేదంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. విగ్రహం ఇవ్వవే. ఏయ్! విగ్రహం ఏది? విగ్రహం. నేనివ్వను. నమస్కారం సార్. ఓ నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. మీ విదేశీ పర్యటన విజయవంతం కావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సార్, కొన్ని అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయి. మీరు ఎయిర్పోర్ట్కి బయలుదేరే లోపు వాటిని క్లియర్ చేయాలి. షూర్. ఫోన్ తీయట్లేదేంటి? హలో దయానంద్ గారు. నమస్తే మేడం. సీఎం గారు ఇంపార్టెంట్ ఫైల్స్ కొన్ని క్లియర్ చేస్తున్నారు. ఓ 5 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేయగలరా ప్లీజ్? షూర్. హలో హలో హలో, నా పేరు గౌతమి అండి. సీఎం గారితో అర్జెంటుగా మాట్లాడాలి. ఏ విషయం మాట్లాడాలమ్మా? చాలా ఇంపార్టెంట్ విషయం మేడం. సీఎం గారితోనే మాట్లాడాలి. పర్వాలేదమ్మా, నేను ఆయన పర్సనల్ సెక్రటరీనే మాట్లాడుతున్నాను. సీఎం గారు ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నారు. విషయం ఏంటో నాతో చెప్పు. ఆయన ఫ్రీ అవ్వగానే నేను ఆయనతో చెప్తాను. మేడం, నా దగ్గర చాలా పురాతనమైన విలువైన బుద్ధ విగ్రహం ఉంది. దానికోసం ఒకడు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. నేను తప్పించుకుని మీకు కాల్ చేస్తున్నాను. ఆ విగ్రహాన్ని వెంటనే సీఎం గారికి అప్పగించాలి మేడం. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను మేడం, కానీ నాకేమైనా పర్వాలేదు.
విగ్రహం ఈ దుర్మార్గుల చేతిలో పడడానికి వీల్లేదు. సీఎం గారికి అప్పగించాలి. వెరీ గుడ్. నీ దేశభక్తి నాకు చాలా బాగా నచ్చిందమ్మా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఆర్కియాలజీ ప్రొఫెసర్ గోపిచంద్ గారింట్లో. ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను. మేడం, నాకు చాలా భయంగా ఉంది మేడం. మీరు వెంటనే ఏదైనా యాక్షన్ తీసుకోండి, విగ్రహాన్ని కాపాడండి. డోంట్ వరీ గౌతమి, నీకేం భయం లేదు. నువ్వు రైట్ టైంకి కరెక్ట్ ప్లేస్కే ఫోన్ చేశావు. ఇప్పుడే నేను సీఎం గారితో మాట్లాడి నీ దగ్గరికి మా మనుషుల్ని పంపిస్తాను. అప్పటిదాకా నువ్వు అక్కడే ఉండు. విగ్రహం జాగ్రత్త. అలాగే మేడం, త్వరగా రండి. ఒసేయ్, నువ్వు డైరెక్ట్గా సీఎం గారి ఆఫీస్కి ఫోన్ చేశావంటే సామాన్యురాలివి కాదే. నేనిక్కడ ఉండడం నా అదృష్టం, నీ దురదృష్టం. చెప్పండి పిన్ని. శత్రు, గౌతమి ఎక్కడుందో తెలిసింది. ఎక్కడుంది పిన్ని? ఆర్కియాలజీ ప్రొఫెసర్ గోపిచంద్ ఇంట్లో. ఎవరు చెప్పారు? గౌతమే చెప్పింది. మీకు ఫోన్ చేసిందా? సీఎం ఆఫీస్కి ఫోన్ చేసింది. నేనే మాట్లాడాను. మా మనుషుల్ని పంపిస్తానని చెప్పాను. నా నంబర్ రాసుకో శత్రు. ఒక్క నిమిషం. ఓకే పిన్ని. గోపీచంద్ గారి ఇల్లు ఎక్కడుందో తెలుసు కదా. వెంటనే బయలుదేరి వెళ్ళు. ఆలస్యం చేయకు. సరే పిన్ని, ఇప్పుడే వెళ్తున్నాను. పిన్ని, తను సేఫ్గానే ఉంది కదా? తనకేం కాకూడదని నిన్ను వెంటనే బయలుదేరి వెళ్ళమంటున్నాను. తనకేమన్నా జరగరాంది జరిగితే నువ్వు కాపాడతావు కదా. వెళ్తున్నాను పిన్ని. ఏం జరిగినా నువ్వే బాధ్యుడు అవుతావు శత్రు. నేరం నాది కాదు, నీదే. ఈ విషయం వెంటనే రోహిణికి చెప్పాలి. అక్క, ఎక్కడున్నా? నువ్వు త్వరగా ఇంటికి రా అక్క. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ప్లీజ్ అక్క, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. వెంటనే రా. సార్, మీకోసం మేయర్ మాయాదేవి గారు వచ్చారు. రమ్మనయ్యా. అలాగే సార్. రమ్మను. మేడం, సార్ రమ్మంటున్నారు మేడం. అలాగే. రామ్మా, రా రా. హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కూర్చో. విగ్రహం పరిస్థితి ఏంటమ్మా? నాకు చాలా టెన్షన్గా ఉంది. మీరేం వరీ అవ్వకండి సార్. మీరు ఇండియా తిరిగి వచ్చేసరికి విగ్రహం మీ చేతుల్లో ఉంటుంది. షూర్. నాకు తెలుసమ్మా నీ కెపాసిటీ. నువ్వు తప్పకుండా సాధిస్తావని. మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను సార్. మీరు తప్పకుండా రిసెప్షన్కి రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఉంటానండి. మంచిది.
ఏంటి గౌతమి ఏమైంది? ఏంటి గౌతమి? ఏంటి అర్జెంట్ ఏమైంది గౌతమి? ఎందుకు ఏడుస్తున్నావు? వాడు నన్ను చంపాలని చూస్తున్నాడు. ఎవరు? రాక చూపిస్తాను. మై గాడ్, చంపేశావా? థ్యాంక్ గాడ్ బతికే ఉన్నాడు. ఎవడు వీడు? వీడు బిల్లా. గౌతమి ఎవరో ఈ బుద్ధ విగ్రహం కోసం వచ్చుంటారు. త్వరగా మనం బయటపడాలి. పద పద, కమ్ ఫాస్ట్.